ద బెస్ట్ ఫండ్స్ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. సో మీరేం చెప్తారు? ఓకే, చాలా అడుగుతూ ఉంటారు అని కూడాను. బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయి ఇప్పుడు మార్కెట్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తారంటూ ఉంటారు. నా యాక్చువల్గా బెస్ట్ ఫండ్స్ అంటే అన్ని బెస్ట్ ఫండ్సే. అంటే చాలా బోరింగ్ ఆన్సర్ ఇది వినేవాళ్ళకి, కానీ అది ఫ్యాక్ట్ యాక్చువల్గా. అంటే ది బెస్ట్ అనేది ఉండదు. ఒక ఇండివిజువల్ రిస్క్ ప్రొఫైల్ బట్టి, ఏజ్ బట్టి, వాళ్ళు ఎంత ఎంత టైం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు 25-year-old యూత్ ఇన్వెస్ట్ చేసే అప్రోచ్లో వర్సెస్ 65-year-old సీనియర్ సిటిజన్ ఇన్వెస్ట్ చేసే అప్రోచ్లో డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. ఇద్దరికి బెస్ట్ ఫండ్స్ వేరేగా ఉంటాయి. ఇద్దరి ఇన్వెస్ట్మెంట్ గోల్స్ డిఫరెంట్ కాబట్టి ఆ గోల్కి సూటబుల్గా ఉన్న స్కీమే వాళ్ళ బెస్ట్ స్కీమ్. ఓకే, ఇప్పుడు హ్యావింగ్ సెడ్ దట్ ఒక కేటగిరీ ఆఫ్ స్కీమ్స్లో అంటే మేబీ చిన్నవాళ్ళకైతే ఈక్విటీ స్కీమ్స్ మనం గట్టిగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అది మిడిల్ ఏజ్ వాటికి హైబ్రిడ్ అంటాం. సీనియర్ సిటిజన్ కూడా హైబ్రిడ్ కేటగిరీలో కొంచెం లో అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ 60 కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? చాలా మంది డౌట్ ఉంటుంది కదా. చేయొచ్చు. అంటే ఇన్వెస్ట్ చేసే డబ్బు ఉంటే చేయొచ్చు. అంతేకాకుండా ఈ రోజుల్లో టైం లేదు మనకి దాని మీద పెట్టడానికి, మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఎందుకు అనవసరమైన రిస్క్, మళ్ళీ మన తర్వాత ఎవరు చూసుకుంటారు అదంతా ఇన్వెస్ట్ చేస్తే అనే ఒక డౌట్ కూడా ఉంటుంది కదా, మీరేం చెప్తారు? దానికి అప్రోచెస్ ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా అదే డబ్బు రిటైర్మెంట్ అయిన తర్వాత పిఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ అన్నీ వస్తాయి కదా, గ్రాట్యుటీ అని. ఆ డబ్బును తీసుకెళ్ళడం నార్మల్గా బ్యాంక్ ఎఫ్డీలో కూడా పరిపాటిగా వినేవాళ్ళు ఇంతకుముందు. మనం ఇప్పుడు చాలా మంది వేస్తారు, బ్యాంక్ ఎఫ్డీస్లో వేస్తారు. అంటే బ్యాంకులు ఎందుకు వేస్తారు? వాళ్ళు డబ్బు పెరగాలి అని, దాంట్లో డబ్బు తీసుకుంటూ ఉంటారు, డబ్బు పెరగాలి అని వాళ్ళ ఉద్దేశం, ఇంట్రెస్ట్ అవడం కోసం. సో మనం బ్యాంక్లో పెడుతూనే మనం కొన్ని ఫండ్స్ కూడా పెట్టుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవచ్చు. ఆ బ్యాంక్ కంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ వేస్తాయి. రిస్క్ అంతే ఉంటుంది. బ్యాంక్లో పెట్టిన డబ్బు రిస్క్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే రిస్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎందుకంటే పెద్ద రిస్క్ ఫండ్ సజెస్ట్ చేయం సీనియర్ సిటిజన్స్ మనం. సో వాళ్ళకి కావాల్సిన సూటబుల్ ఫండ్స్ మనం సజెస్ట్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేయించవచ్చు. దాంట్లో నుంచి వాళ్ళు ఎవ్రీ మంత్ డబ్బు తీసుకోవచ్చు కూడా. సో దానికి టెక్నిక్స్ ఉన్నాయి. SWP అని, సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఉంటుంది. సో దాంట్లో పెట్టుకుంటే మనం కావాల్సిన డబ్బు తీసుకుంటూ నెల ఉన్న డబ్బు బేసిక్ మనం స్టార్ట్ అయిన డబ్బు కూడా పెరిగే లెవెల్ దాన్ని క్యాలిబ్రేట్ చేసి పెట్టుకోవచ్చు. వీటన్నిటిలో పెట్టే ఫండ్స్ లో రిస్క్ ఫండ్సే పెడతాం మనం. ఆ ఏజ్లో ఎక్కువ రిస్క్ సజెస్ట్ చేయం కాబట్టి వాళ్ళ లో రిస్క్ ఫండ్స్ మనం పెట్టి వాళ్ళకి ఏం కావాలి, పెన్షన్స్ ఎలా కావాలి దాన్ని మనం సెట్ చేసి ఇవ్వచ్చు. అది చేయాలండి. సో మీ ఫస్ట్ క్వశ్చన్ ఏది బెస్ట్ ఫండ్స్ అనేది, ఒక 25 to 35-year-old పర్సన్ వాంట్స్ ఇన్వెస్ట్, అప్పుడు ఉద్యోగం చేరిందో వాట్ ఎవర్ మ్యాన్ ఆర్ విమెన్, చేసిన తర్వాత వాళ్ళు SIPs ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. వాళ్ళకి లాంగ్ టర్మ్ టైం ఉంది కాబట్టి వాళ్ళ డిస్పోజల్ అంటే 25-35 ఒక 20 years వాళ్ళు కంఫర్టబుల్ ఇన్వెస్ట్ చేయొచ్చు వాళ్ళ లైఫ్లో. అలాంటి వాళ్ళకి ఒక 2 to 3 cycles ఆఫ్ మార్కెట్ ర్యాలీ చూడొచ్చు. వాళ్ళు మార్కెట్స్ ఎంతసేపు ఇలా పెరిగిపోతూ ఉండవు. మార్కెట్ పెరిగి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. దాంట్లో ఒక 4 to 5 years ఒక సైకిల్ చూడడం పరిపట్టుగా మనం నోటీస్ చేస్తాం మన ఓన్ ఎకానమీలో. ఒక 15-20 year సైకిల్ హొరైజన్లో 3 to 4 cycles చూడొచ్చు. అంటే సైకిల్ అంటే పడినప్పుడు డబ్బు తీయకుండా జాగ్రత్తగా వాళ్ళు దాన్ని అసెస్ చేసి ఏ ఫండ్స్ పెడితే బాగుంటుంది, ఏ ఫండ్ తీసేస్తే బాగుంటుంది ఆలోచించేవాళ్ళు. అట్ ది సేమ్ టైం ఇది మార్కెట్ బిహేవియర్ ఎలాగే ఉంటుంది కంగారు పడకుండా ఉంటే దిస్ ఇన్వెస్టెడ్ డెఫినెట్ గ్రోత్ చూడొచ్చు. అలాంటి వాళ్ళకి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ అంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఐడియల్ అలాంటి వాటికి. సో దాంట్లో ఏంటంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ వేస్తాం, అది కరెక్షన్ ఫేజ్లో ఉన్నాయి. కరెక్షన్ అంటే దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావడంతో గత 2 to 3 yearsగా ఆ స్టాక్ పెర్ఫార్మెన్సెస్ కొంచెం యావరేజ్గా ఉండబట్టి రిటర్న్స్ కూడా యావరేజ్గా ఉన్నాయి స్మాల్ క్యాప్లో. యావరేజ్ అంటే పెద్దగా రావట్లేదు. స్మాల్ క్యాప్ కొన్నిట్లో నెగిటివ్ అయింది, కొన్నిట్లో 0 అయింది, కొన్నిట్లో 3-4%, ఇప్పుడు 6% రేంజ్లో స్మాల్ క్యాప్స్ వస్తుంది. స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటే ఆబ్వియస్గా అది ఎమర్జింగ్ స్టాక్స్ అది. సో సొసైటీ గ్రోత్ ఎప్పుడు ఎమర్జింగ్ నుంచి ఒక గ్రోత్ వస్తుంది ఎప్పుడు. అండ్ ఆల్రెడీ ఎమర్జ్ అయిపోయిన వాళ్ళు సీనియర్ స్టాక్స్ ఎంతకంటే గ్రో అవుతాయి, అవి గ్రో అవ్వలేవు. గ్రోత్ అంతా స్మాల్ మీడియం నుంచి ఎక్కువ వస్తుంది మనకి మార్కెట్. సో ఆ స్మాల్ క్యాప్ స్టాక్స్ కోసం కరెక్ట్ అయ్యి మళ్ళీ రివైవ్ అవుతున్నాయి ఇప్పుడు.
అట్ ది సేమ్ టైం కొన్ని ముందు స్మాల్ క్యాప్ స్టాక్స్ మిడ్ క్యాప్కి మైగ్రేట్ అయ్యి ప్రమోట్ అయ్యి, అండ్ మిడ్ క్యాప్ అంటే అది పెర్ఫార్మెన్స్ వైజ్ అది ప్రమోట్ అయ్యే స్టాక్. మిడ్ క్యాప్ స్టాక్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కంటే ఇంకొంచెం బెటర్గా పెర్ఫార్మ్ చేస్తాయి ప్రస్తుత పరిస్థితుల్లో. దాంట్లో దాదాపు ఒక 150 స్టాక్ కంపెనీస్ ఉంటాయి మిడ్ క్యాప్లో, స్టాక్ కేటగిరీస్లో. సో చాలా కంపెనీస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్. దాంట్లో ఏది బాగుందో సెలెక్ట్ చేసుకుని మనం అడ్వైజర్ హెల్ప్ చేసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు. సో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ 25 to 35 యూత్ బేస్డ్ ఇన్వెస్టర్స్కి మనం సజెస్ట్ చేయొచ్చు. అదే మేము 35 to 45, 50 లాంటి వాళ్ళకి, మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి ఎక్కువ ఈక్విటీ ఎక్స్పోజర్ కాకుండా అట్ ది సేమ్ టైం తక్కువ ఉన్న రిటర్న్స్ తగ్గిపోతాయి కాబట్టి ఈక్విటీ అండ్ డెట్ హైబ్రిడ్ ఫండ్స్ మనం వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ బాధ్యతలు ఉంటాయి. సో లేకపోతే ఈక్విటీ కప్పుకున్న రిటర్న్స్ రాకపోయినా 1 to 2 years వాళ్ళ ఫ్యామిలీ నడిచేలా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అవ్వాలి. సో మిక్స్డ్ ఫండ్స్ అనుకోవచ్చు. మిక్స్డ్ ఫండ్స్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ అని, హైబ్రిడ్ ఫండ్స్ అని, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అని ఉంటాయి. వాటిలో పెట్టుకోవచ్చు. దాంట్లో ఈక్విటీ ఉంటుంది, డెట్ ఉంటుంది, కొన్ని చోట్ల కమోడిటీ కూడా దాంట్లో ఉంటుంది, అంటే గోల్డ్ సిల్వర్ కూడా దాంట్లో ఉంటుంది. ఈ 3 పెట్టిన ఫండ్స్ ఉండొచ్చు, 2 పెట్టిన ఫండ్స్ ఉండొచ్చు. ఇవి అగైన్ యాజ్ అ సెట్ బ్యాలెన్స్ లెండ్ చేస్తుంది. సో ఇంకొంచెం సీనియర్ సిటిజన్స్ 55 తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళకి రిటైర్మెంట్, ప్రీ రిటైర్మెంట్ అండ్ పోస్ట్ రిటైర్మెంట్ మనం ఫండ్స్ ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేయించవచ్చు వాళ్ళ ద్వారా. మనం అక్కడ కూడా రిస్క్ తక్కువ ఉంటుంది అండ్ రిటర్న్స్ బాగానే ఆప్టిమల్గా రిటర్న్స్ వస్తాయి. అండ్ ఏది ఏమైనా ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి, ఎఫ్డీస్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలి పోస్ట్ ట్యాక్స్, అది మనం ప్లాన్ చేసి చేయొచ్చు. ఇవన్నీ మోస్ట్ లైక్లీ సినారియోస్లో మనం వాటిని మనం అచీవ్ చేయొచ్చు దీంట్లో. సో ఈ కేటగిరీస్లో రకరకాల ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ లైఫ్ సిచ్యువేషన్స్లో మనం బెస్ట్ స్కీమ్స్ ఐడెంటిఫై చేసి వాటి చేత ఇన్వెస్ట్మెంట్ చేయించవచ్చు. ఇంకోటి ఏమిటంటే యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ నా రోల్ ఎలా ఉంటుందంటే ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేయడం కాదు, దాన్ని మానిటర్ చేసి ఒక స్కీమ్ మనం ఏదో అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి, లేకపోతే పాస్ట్ పెర్ఫార్మెన్స్ చూసి, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ మనం గెస్ చేసి, లేకపోతే బెస్ట్ సినారియో వర్కౌట్ చేసి పెట్టిన తర్వాత కూడా పెర్ఫార్మెన్స్ రాకపోతే ఆ స్కీమ్ మార్చవలసిన అవసరం రావచ్చు. అది మనం ఎలా దాన్ని మార్చాలి అనేది మనం డిస్కస్ చేసి క్లయింట్తో సజెస్ట్ కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక కంపెనీ పెర్ఫార్మెన్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది చెప్పడం కష్టపడుతున్నాం. అన్నీ బాగుంటే ఇలా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏదో ఒక ఫ్యాక్టర్, వాళ్ళ ఎక్స్పోర్ట్ ఆర్డర్ గబుక హిట్ అయింది, ఇప్పుడు టారిఫ్ వల్ల గబుక వాడేది ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ ఫోకస్ అంతా ఎక్స్పోర్ట్స్ ఉన్న వాళ్ళు దాన్ని వాళ్ళు దే హావ్ టు ఫోర్స్ ది నెరేటివ్ మార్చి వాళ్ళ బిజినెస్ ప్లాన్ మార్చుకోవాలి. దట్ కెన్ ఇంపాక్ట్ ది రిటర్న్స్ పార్ట్. అలాగే మనం దాన్ని వర్కౌట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ సినారియోస్లో మనం మానిటర్ చేస్తూ హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళ అచీవ్మెంట్ గోల్స్ అచీవ్ చేసేలా హెల్ప్ చేస్తాం కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా వెళ్ళచ్చు. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు బెస్ట్ ఫండ్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అని చెప్పారు. సో యాక్చువల్గా సెక్టర్స్లో కూడా బెస్ట్ సెక్టర్స్ అని ఉంటాయి, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనేది ఒక ఆలోచన ఉంటుంది కదా. సో ఈసారి బ్యాంక్ బాగుంటుంది అని చెప్తారు, లేకపోతే ఇంకో సెక్టర్ బాగుంది దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంటారు. అసలు బెస్ట్ సెక్టర్స్ ఏమి అంటారు? ఎక్కువ టైం టు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం కన్సంప్షన్ సెక్టర్ బాగుంది, ఓకే కన్సంప్షన్ సెక్టర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా బాగుంది, ఆ సెక్టర్స్ మనం ఎక్కువ అప్డేట్ చూస్తున్నాం. అలాగే ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టర్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది. అండ్ బూమింగ్ సెక్టర్ ఐటీ సెక్టర్ అనుకోవచ్చు. ఎప్పుడు ఐటీ ప్రస్తుతం డల్గా ఉంది, ఫ్లాట్ గా ఉంది, కొంచెం రివైవ్ అవ్వాలి. చాలా వరకు వచ్చేసింది, ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటుంది ఆ సెక్టర్. ఇట్ అగైన్ కమ్ బ్యాక్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.